నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును మంత్రి దుద్దుల శ్రీధరబాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కూడిన మంత్రుల బృందం కడెం ప్రాజెక్టును పరిశీలించింది. భవిష్యత్తుకు తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులో నీటిని ప్రణాళికాబద్దంగా నిల్వ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో సిస్టలేషన్ కారణంగా నిల్వ సామర్థ్యం తగ్గుతుందని అధికారులు వివరించగా పూడిక తొలగింపు, శాస్త్రీయ నీటి నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. If it comes to 674, అప్పుడు alternate day మనం వాటర్ ఇవ్వాల్సిన వస్తుంది. And this is one of the highest silted projects. ఏ నీటిని ఏ విధంగా ఉపయోగించాలి, రైతులకు ఏ విధంగా మరి నీరు అందించాలి, పంటను కాపాడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజు కూడా మేము సమీక్ష చేసుకొని జిల్లా అధికారులతో, జిల్లా కలెక్టర్ గారితో, జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులతో ఉన్న నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. నిజంగానే పూర్తి స్థాయిలో ఎల్‌నినో ఎఫెక్ట్ దాదాపు 6 నెలలు 8 నెలలు ఇదే విధంగా ఉంటే మంచినీటికి సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా ఉన్న నీటితోని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది ప్రధానంగా మా ఉద్దేశం. రెండోది, ఇంకా నీళ్లుంటే ఏ విధంగా జిల్లా అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వారు ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. కూడపేట కావచ్చు, అదేవిధంగా దోతులపూడి ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇరిగేషన్ అయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా జనరామడంలో కబాడీ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ సార్, ఇది రెండు నేను ప్రధానంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కొంత రిస్క్ తోటి ప్రతి సంవత్సరం ఇక్కడ మేనేజ్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపులో సుమారు 1.7 కోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జనరల్ ఫండ్, ఎస్ఆర్ఎస్ నిధుల బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన లేకపోతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అప్రూవల్ లేకున్నా కూడా వాళ్ళు థాయ్ బజార్ వసూలు చేస్తున్నారు. అవి పేమెంట్ మరి మున్సిపల్కి ఇస్తున్నారా, మరి పాలకవర్గానికి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు అప్రూవల్ లేకుండా థాయ్ బజార్ వసూలు చేయొచ్చా? ప్రజలు మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటి మున్సిపల్ శానిటేషన్ ఐటమ్స్ 16 లక్షల రూపాయలు సంబంధించిన ఫండ్ ఏదైతే ఉందో వితౌట్ టెండర్ పర్చేజ్ చేయడం జరిగింది. అసలు వితౌట్ టెండర్ పర్చేజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది హాకా వారి పేరు పెట్టి 16 లక్షల రూపాయలు వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే ఏవైతే ఈ మోటార్లు కానీ, ఆటోలు కానీ, చెత్త ఆటోలు కానీ, ఇవి మన మున్సిపల్లో వేసిన టెంట్లకు కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ఈరోజు పేమెంట్ చేశారు. దీనిపైన పూర్తిగా మేము విచారణ చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. ఇంకోటి, రాబోయే రోజుల్లో కూడా మేము ఇట్లా ప్రజలకు పనికి రాకుండా ఏవైనా దుర్వినియోగంకు సంబంధించిన అమౌంట్స్ కానీ, పేమెంట్స్ కానీ చేసినట్టయితే మేము తప్పకుండా వ్యతిరేకిస్తామని ఈరోజు మేము హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పేమెంట్స్కు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు మరియు విజిలెన్స్కు కూడా కాంప్లైంట్ చేస్తామని. నిర్మల్ జిల్లాలోని మారెమ్మ అమ్మవారికి ఏఎన్ రెడ్డి కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాల మధ్య అమ్మవారిని దర్శించుకుని పిల్లలు ఆయురారోగ్యం, విద్యాభివృద్ధి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటుగా పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆలేరు రెవెన్యూ డివిజన్ అఖిలపక్ష పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సీఎం రెవెన్యూ మంత్రితో చర్చించి త్వరితగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆలేరు బంద్ కు స్పందించి అఖిలపక్ష నాయకులతో ఎమ్మెల్యే చర్చలు జరపడం స్వాగతించదగ్గ పరిణామమని కమిటీ నేతలు పేర్కొన్నారు. ఆలేరును డెవలప్ చేస్తామని చెప్పి ఆర్టీసీ డిపోను గుట్టల్ని వేసుకోవడం జరిగింది. అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు, సిఐ ఆఫీసు అట్నే పోతే అన్నీ కూడా గుట్టకే తరలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఆలేరు మండలంలో ఉన్నటువంటి ఆర్ఎంబి భవన్ సబ్ డివిజన్ ఆఫీసు కూడా ప్రజలకు తెలియకుండానే తీసుకుపోయి ఆలేరు ఆ గుట్టలో వేసుకోవడం జరిగింది. డిఎస్పీ ఆఫీస్ వస్తే ఈ ఆలేరు పేరుకే నియోజకవర్గంగా ఉంది, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. కాబట్టి ఆలేరులో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని రంగాల ప్రజలు అన్ని ప్రత్యేకంగా రెవెన్యూ డివిజన్ అవడానికి మార్గం ఆలోచన చేయాలి. దాన్ని ఏ మండలం ఎటుపోతుంది, ఏ గ్రామం ఎటుపోతుంది అనేది కాకుండా ఫస్ట్ రెవెన్యూ డివిజన్ కావాలి. గత ప్రభుత్వంలో కూడా అనేక విషయాలలో ఈ రెవెన్యూ డివిజన్ సర్వే చేయడం జరిగింది. దాదాపు 5 మండలాలతో కూడుకొని 9 గ్రామాలతోటి అంతా కూడా తన డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా మీరు పరిశీలన చేయాలి. మరొకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారో, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి వెంటనే రెవెన్యూ డివిజన్ అమలు కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొన్న బంధు విషయంలో విచిత్ర పొత్తు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ముఖ్య ఉద్దేశం. ఆలేరు ప్రజల చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్. మా అఖిలపక్ష కమిటీ చిరకాల కోరిక కూడా రెవెన్యూ డివిజన్. ఎందుకంటే ఆలేరు అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోతుంది. కొత్త మండలాలు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, ప్రజలకు అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్లో ఏ మండలం ఎటుపోతుంది, ఏ గ్రామం ఎటుపోతుంది అని చెప్పడం అనేది కన్ఫ్యూషన్ చేయడమే ప్రజలను, ఇంకొకటి కాదు. కాబట్టి అక్కడ రంగారెడ్డి జిల్లా బదుర్గీడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ భూబాధితుల సమావేశం ఉద్రిక్తంగా మారింది. కోర్టు తీర్పు అనంతర కార్యాచరణపై శాంతియుతంగా సమావేశమైన తమను పోలీసులు అడ్డుకుని ధర్నా నిర్వహించవద్దని హెచ్చరించారంటూ బాధితులు ఆరోపించారు. నిరసన కొనసాగిస్తే పోలీస్ స్టేషన్కు తరలిస్తామని బెదిరించారని పేర్కొంటూ చర్చ కోసం మాత్రమే సమావేశమైన తమను అడ్డుకోవడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు 10-15 మంది. ఇంకా దగ్గరలో మంది ఊరిలో విజయనగరం జిల్లాలో లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం పేరు ఎందుకు పెట్టలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విమానాశ్రయానికి భోగాపురం పేరు లేకపోవడం జిల్లా ప్రజలను, భూములు ఇచ్చిన రైతులను అవమానించడమేనని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సంతోషించాలా, భోగాపురం పేరు తొలగింపుపై బాధపడాలా అనే పరిస్థితి ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారు. మోడీ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో నిన్న ఘనంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించారు. చాలా సంతోషించాం, లోక్సత్తా నుంచి ఆహ్వానించాం కూడా. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఈ పొరపాటు విజయనగరం జిల్లా ప్రజల మనసును గాయపరిచింది. మొదటి నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పింది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు చెప్పారు. అందుకే భోగాపురం విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజలు భోగాపురం ప్రాంతంలో భూములు ఇచ్చారు. 2750 ఎకరాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మా పేరు పెడతారని, విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలు ప్రపంచంతా వెళ్తాయని ఇచ్చారు. దయచేసి ఇప్పుడు ఏం చేశారు? ప్రారంభోత్సవం వచ్చేటప్పటికి ప్రభుత్వం ఒక గొప్ప విచిత్రమైనటువంటి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన ప్రకారంగా ఎక్కడ భోగాపురం పేరు లేదు, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టి, కిందనేమో ఒక విశాఖపట్నం అని పెట్టి, మళ్ళా దాని కిందనే జిఎంఆర్ ఏరో అని పెట్టారు. అంటే ఎవరు జిఎంఆర్? జిఎంఆర్కి ఎయిర్పోర్ట్కి సంబంధం ఏంటి? జిఎంఆర్ ఏమైనా భూములు ఇచ్చారా? ఆయన వ్యాపారస్తుడు, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన కట్టాడు.
మరి భూమినిచ్చిన రైతు పేరు, విజయనగరం జిల్లా పేరు, విజయనగరం కీర్తి ప్రతిష్టలు ఎక్కడున్నాయి? విజయనగరం లోగో ఉందా కనీసం? మరి ఇదేం పద్ధతి? విజయనగరం జిల్లా ప్రజలందరూ బాధపడుతున్నారు. జిల్లా ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవమానించింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం విజయవంతంగా జరిగిందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన కూటమి పార్టీల శ్రేణులు, అధికార యంత్రాంగం, పోలీసులు, మీడియా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనకు ఉత్తరాంధ్ర నుంచి ఇదొక గ్రోత్ సెంటర్గా తయారవుతూ ఉంది. మనకి ఎప్పుడైతే మనకి శ్రీకృష్ణ కమిషన్లో ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా మనకి శ్రీకృష్ణ కమిటీలో పొందుపరిచారు. ఇప్పుడు అందరూ కలిసి మన ప్రధాన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇది ఒక బ్యాక్ బోన్ డిస్ట్రిక్ట్గా మార్చటానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం చూస్తుంటే నిన్న ఒక మహాసభ అనేది జరిగింది. అశేషంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. అయితే కొంతమంది లోపల కూడా రాలేని సిచ్యువేషన్, అంటే ఎంతోమంది వచ్చారు కాబట్టి చాలామంది బయట ఉన్నారు. అయితే నేను బయటకు వచ్చినాక కూడా కొంతమంది పిల్లలు అన్నారు నాతో, ఇలాగా మేము ప్రైమ్ మినిస్టర్ని చూద్దాం అనుకున్నాం కానీ మేము బయట ఉండిపోయాం. అయితే వాళ్ళకి నెక్స్ట్ టైం ఆపర్చునిటీ వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ సభని అన్ని విధాలుగా కూడా విజయవంతం అనేది చేశాము. అయితే ప్రత్యేకంగా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరు కూడా కృషి చేశారు. అలాగే మనం చూస్తుంటే ఎస్పీ గారు, పోలీస్ అందరు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆల్మోస్ట్ 7,000 పోలీస్మెన్ మనకి విజయనగరం జిల్లాకి ఆ టైంలో వచ్చారు. అయితే అందరు కూడా అద్భుతంగా పనిచేసి కష్టపడి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు హాజరు కావడం సంతోషకరమని పేర్కొంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా ద్వారా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారి బహిరంగ సభకి భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్కి తెల్లారుజామున 4 గంటలకే నుంచి 5 గంటల మధ్యలోనే మీరు బయలుదేరిన తీరు కానీ, మా మాటకి గౌరవం ఇచ్చి మీరు వెళ్ళిన విధానం కానీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా పెందుర్తి నుంచి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమం కూడా పెద్దల మన్ననలు పొందే విధంగా మీరు దీన్ని సక్సెస్ చేశారు. మనస్ఫూర్తిగా పేరున ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వెళ్ళిన మహిళలు కానీ, జెంట్స్ కానీ, పురుషులు కానీ, అలాగే నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ క్షేమంగా ఇళ్ళకి చేరారు, ఏ ఒక్క చిన్న ఇబ్బంది జరగకుండా ఇళ్ళకి చేరారని కూడా రిపోర్ట్ తీసుకున్నాను. మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా మా మాట మీద గౌరవంతో, ఈ ప్రభుత్వం మీద గౌరవంతో, మన ప్రాంతానికి మంచి జరుగుతుందన్న మంచి ఆలోచనతో మీరు పార్టిసిపేట్ చేసి మమ్మల్ని దీవించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా ద్వారా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో టీడీపీ, వైసీపీ నాయకులు సత్యప్రమాణాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రమాణాలు చేయగా ఆలయంలో షణ్ముగం సత్యప్రమాణం చేయకుండా వెళ్లిపోయారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాళ్ళే ప్రమాణానికి పిలిచారు. తెలుగుదేశం పార్టీ పరంగా నేను కూడా ప్రమాణానికి వచ్చి వైసీపీ నాయకుల యొక్క హస్తము కర్ణాటక సోషల్ మీడియాలో ఉందని కాణిపాక వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. దేవదేవుడైన కాణిపాకం విఘ్నేశ్వర స్వామి సాక్షిగా ఎంసీ విజయానంద రెడ్డి గారికి ఎమ్మెల్యే వర్సెస్ కర్ణాటక విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.
షణ్ముఖం అనే వ్యక్తి ఎంసీ విజయానంద రెడ్డి గారి దగ్గర ఎలక్షన్ కు ముందు లక్షల్లో డబ్బు తీసుకున్నాడని కాణిపాకం విఘ్నేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మా నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి ఎంసీ విజయానంద రెడ్డి గారు ఇదే కాణిపాక దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే టీడీపీ పార్టీకి, ఇదే షణ్ముఖానికి ఈ రోజు ఎవరైతే బ్యాచ్ చేసుకొచ్చినారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకొని ఇదే కాణిపాకానికి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం. అటువంటి కర్ణాటక ప్రజల్లో మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య మీరు చిచ్చులు పెట్టి రాజకీయంగా మీరు లబ్ధి చేకూర్చారంటే ప్రజాక్షేత్రంలో మీ ఎంత చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీలాగా ఎన్నికల్లో బీఫారాలు చింపేసేది, ఫోర్జరీ సంతకాలు పెట్టేది, ఇంకొకటి కిడ్నాప్ చేసే మా ఎమ్మెల్యే చేయడు. ఈ ప్రమాణాన్ని మా ఎమ్మెల్యే పొమ్మని నాకు చెప్పలా. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో బంగారు చైను కోసం మహిళను హత్య చేసిన కేసును కార్వెట్టి నగర సీఐ హనుమంతప్ప ఛేదించారు. సాంకేతిక ఆధారాలుగా నిందితుడు భాస్కర్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కేసును సమర్థంగా ఛేదించిన సీఐ హనుమంతప్పతో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. నమస్కారం అండి, నేను కార్వెట్టి నగర్ సిఐని. మే 31వ తేదీ 2026 వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామం నుంచి పార్వతమ్మ అనే మహిళ పంట పొలంలో పనిచేస్తూ ఉంటే అనుమానాస్పదంగా చనిపోయిందని వారి కుమారులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. తిరిగి మా గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ శ్రీ తుషార్ డూడి గారి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సదరు కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను వృద్ధ మహిళల మెడలో ఉన్నటువంటి బంగారు చైను దొంగలించడం కోసము ఆమెను అతి కిరాతకంగా చంపి ఆ చైన్ దొంగలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే, ఎవరైనా తీవ్ర నిర్ణయాలు చేసే వారిపైన రౌడీ షీటు, పీడీ యాక్ట్ ఓపెన్ చేసి వారి పైన నిరంతర నిఘా ఉంచి వారికి జీవిత ఖైదు, మరణశిక్ష పడే వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి ప్రజలు కూడా ఇట్లా అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపైన జాగ్రత్తతో ఉండి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని అవ్వాతాతలు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలతో పాటుగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామంలో ఆరోగ్య పరీక్షల తీరుపై అధికారులను ప్రశ్నిస్తూ సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు. 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఊరిలో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంపాపురం గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నిధులు తక్కువ ఇచ్చాం, కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఊరే కానీ 30 లక్షల వరకే ఇచ్చాం. గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రపోజల్ అడిగారు వీళ్ళు, దానికి 70 లక్షల రూపాయలు కేటాయించాం. జల్ జీవన్ మిషన్లో పెట్టాం, డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది 1 మంత్లో. అలాగే 3 నెలల్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరా కూడా ఆ స్కీమ్లో పెట్టాం. వాళ్ళు పని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 8 గోకుల షెట్లు 13 లక్షలతో కట్టించాం. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఈ గ్రామంలో 1124 మంది ఉంటే 105 మందికే పిహెచ్సి సెంటర్ బ్లడ్ టెస్ట్ చేయడం బాధాకరం. అందుకే పిహెచ్సి అధికారులు కూడా చెప్పా, కొంచెం స్పీడప్ చేసి త్వరగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పిన పరిస్థితి.
విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పఠాన్ నాయక్ను ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించారు. తన గన్మ్యాన్ సహాయంతో సిపిఆర్ అందిస్తూ ప్రథమ చికిత్స చేయించి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఆసుపత్రికి అంబులెన్స్ లో పంపించారు. ఇక ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా సమాచారం. అలాగే వెళ్ళింది. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంది. ఎట్లా ఇది పంపించండి, పంపించండి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలాగా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వల్ల ఏం మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు తెలుసు. రకరకాల సూపర్ 6 దాంట్లో భాగంగా రకరకాల అన్నదాత సుఖీభావ రైతులకి వాళ్ళకి భరోసా కోసం ప్రతి సంవత్సరం 20,000 వేస్తానని చెప్పి వేస్తూ 2వ సంవత్సరం కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్తుంది. అలాగే నేనేమంటున్నాను, ఇలాంటి ముఖ్యమంత్రుల్ని మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యులు లాంటి వ్యక్తుల్ని ఇక్కడ మా శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు కానీ, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళందరూ చేస్తున్న డెవలప్మెంట్ల వల్ల కాన్స్టిట్యున్సీలో రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ, ఏ అవసరం వచ్చినా కానీ ఈ మంచి ప్రభుత్వం వెనకాల మంచి విద్యులైన ప్రజలంతా వెనకాల నిలబడాలని, ఇలాగే మీ ఆశీర్వాదాలతోటి ప్రతి నెల ఇలాంటి పెన్షన్లు పంచుతూ ఇంకా జనరంజకమైన సంక్షేమ పథకాలని వాళ్ళ ద్వారా మనం తీసుకునే అవకాశం మన మంచి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ అభివృద్ధిని అడ్డుకునేలాగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. శుభకార్యం జరిగినా, ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి ఏ మేలు జరిగినా గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ వచ్చి రాష్ట్రానికి ఏ మంచి పని చేసినా దానికి ముందు దాని తర్వాత విషం కక్కటం అనేది ఈ వైసీపీ పార్టీకి ఆనవాయితీగా మారింది. దురదృష్టం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు దాని విలువ, దాని గౌరవం తగ్గే విధంగా ముందు రోజు ఆ ఏరియాలో ఏదో ఒక ఇష్యూ తీసుకుని డిస్టర్బ్ చేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్, ఆ ఇష్యూకి ఎక్కువ మైలేజ్ రాకూడదు అనే ఒక ఆలోచనతో కార్యక్రమాలు చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి డెవలప్మెంట్ కార్యక్రమం అనేది భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసిపోయే విధంగా ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఆగకుండా ముందుకు పరుగులు తీసే కార్యక్రమం జరగబోతూ ఉంటే ఒకరోజు ముందు శ్రీకాకుళం పర్యటన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మీరు చేసిన అరాచకాలు, మీరు చూపించిన బల ప్రదర్శన, వేరే అక్కడికి వెళ్ళి మేము ఆలోచించాం, మేము అనుకున్నాం, చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శిస్తాడు ఆ గొర్రెల కాపరి, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా జాలి చూపిస్తాడు, పరామర్శిస్తాడు.
చిత్తూరు జిల్లాలో రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, ఆరణి శ్రీనివాసులు పాల్గొని సంఘ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రేవా ఎంప్లాయీస్ కి ఎప్పుడు ఏది కావాలన్నా అది మీ ఇల్లు, మీ ఇంటికి వచ్చి మీరు కావాల్సినది ఏది కావాలన్నా అడిగి చేయించుకునే హక్కు మొట్టమొదటిగా మీకే ఉంది. కాబట్టి నన్ను ఇదివరకే పోయిన సమావేశంలో ఒక స్థలం ఇస్తే బాగుంటుంది అని కోరారు. ప్రభుత్వం నుండి ఇచ్చేకి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఒక అసోసియేషన్ కి ఇస్తే అన్ని అసోసియేషన్లు అడుగుతారు అని. బట్ ఓకే, ఈ అసోసియేషనే కదా నన్ను నిలబెట్టి గెలిపించింది. కాబట్టి ఎక్కడైనా ఒక సిఏ సైట్ ప్రభుత్వ లేఅవుట్ వేసిన కాడ గవర్నమెంట్ కి ఏదైతే ఇస్తారో దాన్ని త్రూ మున్సిపాలిటీ కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఎంప్లాయీస్ కి మీకు ఒక స్థలం కేటాయించే పని చేస్తానని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ రేపు కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీ పాత్ర, మీ యొక్క సహకారం కూటమి ప్రభుత్వానికి ఉండాలి, ఉంటుందని భావిస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్. అని రాజీనామా